ఇన్ని విషయాలు తెలిసిన రమణమూర్తి ఎందుకు దేవుడు కాలేకపోతున్నాను? మీకు ఎంత పెయిన్ ఉందో మిమ్మల్ని చూస్తే నాకేం అర్థం కాదు. సాయిబాబా చేసినంత మ్యాజిక్ కాదా? మరి దేవుడు అని ఎట్లా అంటారు, దేవుడు అని ఎట్లా నమ్ముతారు, దేవుడు అని ఎట్లా పూజించమంటారు, దేవుడు అని ఎట్లా గుళ్ళు కట్టమంటారు, దేవుడు అని ఎట్లా గుళ్ళు కులగొట్టద్దు అని అంటారు? చెప్పండి. హిందువులు ఎందుకు పూజించాలి సాయిబాబాని అంటే? అందుకని నేను చెప్పలేనండి. సాయిబాబా గుళ్ళు కులగొట్టాలి, కులగొడతాము అని చెప్పేసి అటు 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద కూడా కొన్ని అసలు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు మనకి, శివుడు రాముడు కృష్ణ, అందరికంటే సాయిబాబా గుళ్ళే ఎక్కువ. వేదాల్లో రాముడు లేడు, వేదాల్లో కృష్ణుడు లేడు, నన్ను క్షమిస్తే వేదాల్లో శివుడు లేడు, గణపతి కూడా లేడు, మానేస్తా అని వేదాలు ఉండాల్సిన అవసరం. సమ్మక్క సారక లేరు వేదాల్లో, అయ్యప్ప లేడు వేదాలు. సాయిబాబాకు అసలు హిందూ దేవుళ్ళకి ఏంది సంబంధం? సాయిబాబాకి హిందూ దేవుళ్ళకి ఏమిటి సంబంధం అనేది కరెక్ట్ అయిన ప్రశ్నేనా? ఈ యొక్క విలువల బేస్ మీద మనకి వందల మంది సాధువులు, అవధూతలు అనేక మంది ఉన్నారు. ఈ పరంపరలో ఆయన వచ్చాడు, ఆ విలువలకు కట్టుబడి ఉన్నాడు. వీధి వీధి భిక్షమెత్తి వారి వారి పాపములను పుచ్చుకొని మోక్షం. హిందూ మతానికి వచ్చినటువంటి ఆపద 1000 ఏళ్ల నుంచి వచ్చింది. ఈ 1000 ఏళ్ల నుంచి ఎవరు కాపాడారనేది ఇంపార్టెంట్. నారాయణ గురు కాపాడాడు, వీరబ్రహ్మేంద్ర స్వామి కాపాడాడు, షిరిడి సాయిబాబా కాపాడాడు, సూఫీలు కాపాడాడు, ఇలా అనేక మంది కాపాడాడు. సాయిబాబా అనేటటువంటి వ్యక్తి హిందువా ముస్లిమా మీరు చెప్పండి. సాయిబాబా నాకు అర్థమైనంత వరకు ఆయన ఎవడనేది పుట్టుక మనకు ఎవరికి తెలియదు, ఎందుకంటే రికార్డ్ లేదు దాన్ని. సాయిబాబా హిందువా ముస్లిం? సాయిబాబాకి సంబంధించినటువంటి బ్రాటప్ అంతా కూడా ముస్లిం బ్రాటప్. అంటే సబ్కా మాలిక్ ఏకే అంటారా ఏంది? ఆయన దమ్మే దేవుడు కూడా అల్లానే కదా? కాదు, ఆయన చెప్పిండు కదా. ఆయన చెప్పిన దానికే నేను చెప్తున్నాను. దేవుడికి మతం లేదు. వెంకటేశ్వర స్వామి కానీ, శ్రీకూర్మం కానీ, నరసింహస్వామి కానీ వీళ్ళెవరు హిందువులు క్రిస్టియన్స్ అని చెప్పలేమ్మా. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడని చెప్పేసి క్రిస్టియన్స్ నమ్ముతా ఉంటారు, అల్లానే మా దేవుడు అని చెప్పేసి ముసల్మాన్లు నమ్ముతా ఉంటారు. హిందూ దేవుళ్ళ ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం, హిందూ ఆచారాల ప్రకారం హిందువులకు చాలా మంది దేవుళ్ళు, చాలా అవతారాలు ఉన్నాయి. కేవలం హిందువులు మాత్రమే సృష్టించాను నా పురాణాలు రాశారు, కేవలం క్రైస్తవులను సృష్టించాను అని బైబిల్లో రాశారు. నేను ముస్లింలకే దేవుడు అని అల్లాహ్ చెప్పాడు. ముస్లింలు క్రిస్టియన్లు కూడా మన దేవుడు క్రియేట్ చేశాడు. ఇప్పుడు షిరిడి సాయిబాబా దేవుడు లేకపోతే దైవ స్వరూపం అనుకుందాం, బూతులు ఎందుకు మాట్లాడినా అంటారు? అసలు షిరిడి సాయిబాబా ఏది ఒక్కటి స్ట్రైట్ గా మాట్లాడతారు, ఆయన ఏవేవో కల్పించి మాట్లాడతారు. ఓ గుర్రం ఉంది, దాని అర్థం ఏంటంటే నేను ఎవరిని ఉండాలి. దేవాలయాలు ఎట్లున్నాయో సాబే కూడా అట్లే దేవాలయాలు ఉండాలి అని అంటారా? పెద్ద పెద్ద డబ్బులు వాడు వస్తే నువ్వు బయట కూర్చొని నేను ముష్టడి కూడా వెళ్ళాలని చెప్పేవాడు. ఆయన గురించి మసీదు కట్టబోతుంటే ఆయన ఆ రాళ్ళని తోసేసేవాడు, ఆయన కొట్టేవాడు జనాలు. ఇప్పుడు గుల కొడతానంటారు, మీరు అంగీకరిస్తారా? నేను హిందువుని, నేను పూజారిని, నేను ముస్లింని, నేను అవిశ్వాసిని, నేను బౌద్ధ సన్యాసిని. వేడి వేడి అన్నాన్ని కలిపాను కదా, అది సాధ్యమవుతుందా? భగవంతుడా సాయిబాబా అంచేత మనం అనుకుంటే మనం అవగలుగుతాం అని చెప్పిన తర్వాత ఆయన అనుకున్నాడు, అయ్యాడు. భాష అలాంటి ఫ్లాష్ బ్యాక్ మీకు ఉంది అని నేను విన్నాను, నిజమేనా? నేను విజయవిహారం పత్రిక ఎడిటర్ని. విజయవిహారం పత్రిక 2005లో ఆగిపోయింది. ఏమన్నా ఒత్తిళ్ళు వచ్చినాయి? ఒత్తిళ్ళు వస్తే వెనక్కి తగ్గవడం కాదు. ఈ కంచగచ్చబోలి భూములని మీ గొడవతో జరిగింది మీకు తెలుసు కదా. ఆ భూములు అసలు బయటికి తెచ్చిందే మీరు. ఇక్కడదాకా బతుకుంటామని అనుకోలేదు. ఆ రోజుల్లో ప్రతిరోజు డెత్ రేట్ ఉండేది. ప్రశ్న అనేటటువంటి ఆయుధాన్ని, విజయ విహారం అనేటటువంటి పత్రికని అడ్డం పెట్టుకొని ఏమైనా సంపాదించిరా? మీకు రవిప్రకాష్ గారికి ఏంటి సంబంధం?